భారత్లో మోడీ 3.0 సర్కార్ ఖాయమైపోయింది. మోడీ మూడో విడత పాలన ఎలా ఉండబోతోందా అన్న ఆసక్తి అందరిలో వ్యక్తమవుతోంది. ఇందుకు కారణం సంకీర్ణ ప్రభుత్వమే అంటున్నారు. ఇప్పటి వరకు సొంత మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వం నడిపిన మోడీ తొలిసారి సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించాల్సి వచ్చింది. మరి సంకీర్ణ ప్రభుత్వంలో మోడీ పాలన ఏ విధంగా ఉండబోతోంది? గత 10 ఏళ్ల మాదిరిగా ఇకపైనే పాలన చేస్తామంటే కుదురుతుందా? మూడో విడత మోడీ ముందున్న లక్ష్యాలేంటి అనే అంశాలకు సమాధానాలను యోయోవ్యూలో తెలుసుకుందాం. సొంత కాళ్లపై నిలబడడం వేరు, ఒకరిపై ఆధారపడడం ఉండడం వేరు. ఇది ప్రస్తుతం కేంద్రంలో సాగుతున్న పాలిటిక్స్కు సరిగ్గా సూట్ అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వంలో సొంతంగా మెజారిటీ ఉంటే ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులు చేసేందుకు పెద్ద అడ్డంకులు ఉండవు. కానీ సంకీర్ణ సర్కార్ ఇందుకు రివర్స్. కేవలం సొంత అభిప్రాయం సరిపోదు. మిత్రపక్షాలతో కలిసి ఏకాభిప్రాయానికి రావచ్చు. లేదంటే అనుకోని అవంతరాలు ఎదురవుతాయి. ఇప్పుడు మోడీ 3.0 సర్కారులో అలాంటి ఇబ్బందులు ఉంటాయా లేదా సర్వత్రా వ్యక్తమవుతోంది. గత 10 ఏళ్లలో మోడీ పాలనలో బీజేపీకి సొంత మెజారిటీ ఉంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఆపేవారు లేరు. పైగా బీజేపీకి ఉన్న మెజారిటీని చూసి మిత్రులు కూడా మోడీ నిర్ణయానికి అడ్డు చెప్పలేదు. కానీ ఇక మీదట సీన్ అలాగే ఉంటుందా, మారబోతుందా అనేది చూడాలి. ఇప్పటి వరకు కేంద్రంలో మోడీ మాటే శాసనంగా నడిచింది. ఇకపైన అలాగే ఉంటుందా అంటే 100% అవునని చెప్పలేం, అలాగని అస్సలు కాదని చెప్పలేం. మోడీకి వ్యక్తిగతంగా సంకీర్ణ సర్కారును నిభాయించిన అనుభవం లేదు. ప్రధానిగానే కాదు, గుజరాత్ సీఎంగా కూడా ఆయన మెజారిటీ ఉన్న ప్రభుత్వాలనే నడిపారు. ఎక్కడా కూడా మిత్రులతో కలిసి చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమే రాలేదు. కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. మోడీ మూడో విడత పాలనలో మిత్రులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సిందే అన్న అంచనాలున్నాయి. అయితే ఇక్కడ మిత్రులకు కూడా వేరే ఆప్షన్ లేకపోవడం, మోడీ కలిసి వస్తుందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పుడు ఎన్డీఏ ఏర్పాటు చేసేది సంకీర్ణ సర్కారే అయినా వాజ్పేయి నాటి సంకీర్ణానికి దీనికి తేడా ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. మరి వాజ్పేయి స్థాయిలో మిత్రుల మీద ఆధారపడనవసరం లేదు. అలాగని గత 10 ఏళ్ల మాదిరిగా పూర్తి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. మధ్య మార్గంలో వెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనసులో ఆలోచన రాగానే వేగంగా అమలుకు సంకీర్ణ సర్కార్లో దూకుడు నిర్ణయాల అమలుకు కొత్త కసరత్తు చేయాల్సిన అవసరం రావచ్చు. వాజ్పేయి హయాంలో ఎన్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలపై మొదట చర్చించేవారు. ఆ తర్వాతే కేబినెట్లో పెట్టేవారు. ఇక యూపీఏ హయాంలో కూడా కీలక విషయాలు మిత్రులను సంప్రదించారు. గత 10 ఏళ్లలో మోడీ కొన్ని నిర్ణయాలను మిత్రులతో చర్చించి దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అలా చర్చించడమే కాదు, ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. ఎక్కడా తేడా వచ్చినా మీ కూటమిలోనే ఏకాభిప్రాయం లేదని ప్రతిపక్షాలు విమర్శించే ప్రమాదం ఉంది. మరి ఈ కొత్త పాత్రలో మోడీ ఎంత ఇమిడిపోతారో తేలాలి. మిత్రులు కాదని చెప్పగలరేమో కానీ మరీ మొండికెయ్యారనే అంచనా. కానీ పరిస్థితులు మారినప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఇక మిత్రపక్షాలు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో చూసుకోవాల్సిన అవసరం మోడీకి ఉంది. ఇకపై తరచుగా ఎన్డీఏ సమావేశాలు కూడా పెట్టాల్సి రావచ్చు. ఈ సమావేశాల నిర్వహణ ఎలాంటి కసరత్తు చేస్తారు, దీనికోసం ఎవరికి బాధ్యతలు ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో మాదిరిగా ఎన్డీఏకి కన్వీనర్ ఉంటారా, లేకపోతే బీజేపీ నుంచి ఎవరైనా మిత్రుల్ని కోఆర్డినేట్ చేసుకుంటారా అనేది కూడా తెలియాల్సి ఉంది. 2014-19లో సొంత మెజారిటీ ఉన్న సంకీర్ణాన్ని పాటించి ఎన్డీఏ సర్కారును ఏర్పాటు చేసింది బీజేపీ. 2019 ఎన్నికల్లో 300కు పైగా సీట్లను గెలిచినా కూడా మిత్రులను కదనకుండా సంకీర్ణ సర్కార్ ఏర్పడింది. ఇప్పుడు అనివార్యంగా కూటమి సర్కార్ ఉంటుంది. గత 10 ఏళ్లలో కూటమి ప్రభుత్వమే ఉన్న మిత్రుల్ని ఉన్న చిన్న చూపు చూడలేదని పాయింట్ కూడా బీజేపీ మిత్రుల దగ్గర ప్రస్తావించవచ్చు. అదే సమయంలో మిత్రపక్షాలు కూడా ఈ గుడ్ విల్ను మనసులో ఉంచుకుంటాయనే వాదన ఉంది. గత 10 ఏళ్లలో మోడీకి మెజారిటీ ఉన్న పార్లమెంట్లో ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నించారు. ఆర్టికల్ 370 రద్దు సమయంలోనూ, మహిళల బిల్లు విషయంలోనూ ప్రతిపక్షాలు ఏకీభవించాలని కోరుకున్నారు. రాజ్యసభలో అయితే బలం లేకపోయినా కీలక బిల్లులు ఆమోదించుకునే సమయంలో వ్యూహ చతురత ప్రదర్శించారు. దీనితో పోలిస్తే ప్రస్తుతం కూటమిని డీల్ చేయడం అంత కష్టమేమీ కాదని అంచనాలున్నాయి. కీలక నిర్ణయాలకు దేశ ప్రజలను లింక్ చేయడం మోడీకి అలవాటు. మొదట ఆ విషయాలను జనంలోకి తీసుకెళ్లి ఆ తర్వాత అక్కడి నుంచి విస్తృత మద్దతు వచ్చేలా చూసుకుంటారు. ఒక్కసారి క్షేత్రస్థాయిలో పాజిటివిటీ క్రియేట్ అయ్యాక రాజకీయ పార్టీలు కాదనడానికి సహించవు. మహిళా బిల్లు విషయంలో మోడీ ఇదే సూత్రాన్ని అనుసరించారు. గతంలో బిల్లును వ్యతిరేకించిన పార్టీలు కూడా ఇప్పుడు సైలెంట్గా ఉన్నాయి.
ఇక మూడో విడత పాలనలో కూడా మోడీ కీలక నిర్ణయాలకు ఈ సూత్రం పాటిస్తే సంకీర్ణమైన ఎలాంటి సమస్య ఉండదు. ఈసారి రాజ్యసభలో కూడా మెరుగైన వ్యూహరచన చేయొచ్చుననే వాదన ఉంది. ఎన్డీఏ మిత్రపక్షాలు మోడీకి కొత్త కాదు. అదే సమయంలో మిత్రపక్షాలకు మోడీ పాలన కొత్త కాదు. ఆయన లక్ష్యాలు ఏంటో కూడా దాదాపు మిత్రపక్షాలన్నింటికీ అవగాహన ఉంది. అలాంటప్పుడు భిన్నాభిప్రాయాలు వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. ఎక్కడైనా సవరణలు వివరణలు అవసరమైతే సర్దుకోవడం పెద్ద విషయమేమీ కాదని చెప్పాలి. ఇక్కడ ప్రతిపక్షం స్థాయి పెరిగితే గానీ మోడీని భయపెట్టలేం. ఎన్డీఏ మిత్రులు కూడా మరీ బెట్టు చేసి ఇప్పటికిప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. గతంలో లాగా ఏకపక్ష నిర్ణయాలు కాకుండా కూటమి నిర్ణయాలు ఉంటాయనే మార్పు తప్ప మోడీ పాలనలో అంతకు మించిన తేడా ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. తొలిసారి సంకీర్ణ సర్కార్ ఏర్పాటు చేస్తున్న మోడీ చేసే కొత్త కసరత్తు ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. మిత్రులకు ముందే అజెండా ఇచ్చి ప్రిపేర్ చేస్తారా లేదంటే అంశాల వారీగా సంప్రదిస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే మిత్రపక్షాలు కూడా ప్రధాని బలహీనుడి అయితే ఒకలా, బలవంతుడు అయితే మరోలా ఉంటాయి. అయితే ఇక్కడ ఉంది మోడీ కాబట్టి ఖచ్చితంగా మోడీ 3.0 పాలన అందరి మెప్పు పొందే విధంగా ఉంటుంది. అలాగే ఎన్నికల కొత్త మార్పులను చూడబోతున్నాం అనేది ఎవరూ కాదనలేని సత్యం.